సింపుల్ ఫిల్టరేషన్ ఉంటే చాలు, మీరు హ్యాపీగా ఆ నీళ్లు తాగేసేయచ్చు. అందులో మినరల్స్, ఫుల్ ఆఫ్ మినరల్స్ ఉంటాయి, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఎప్పుడైతే మనము అన్నెసరీగా ఆర్ఓలు వాడతామో అప్పుడు మనకి ఏంటిది, ల్యాక్ ఆఫ్ మినరల్స్ ఉండవు అనమాట. జీరో మినరల్స్ వాటర్ తాగడం వల్ల మనకి హెల్త్ ఎఫెక్ట్. వాటర్లో ఏం కావాలి మనకి? మినరల్స్. ఏం మినరల్స్ ఉండాలి? ఏం మినరల్స్ ఉండాలి మనకి? హెల్త్ బెనిఫిషియల్. కాల్షియం, మెగ్నీషియం ఉండాలి. కాల్షియం, మెగ్నీషియం ఉండాలి మనకి మినరల్స్. కానీ మనకి ఆర్ఓస్ ఏం చేస్తున్నాయి? కాల్షియం, మెగ్నీషియం, మినరల్స్ అన్నింటినీ తీసేస్తున్నాయి. అవునా? జీరో వాటర్ తీస్తున్నాయి. జీరో వాటర్ తాగడం వల్ల ఏమవుతుంది మనకి? బోన్స్ వీక్ అయిపోతాయి. అవునా? హెల్త్కి విపరీతంగా ఎఫెక్ట్ అవుతుంది మనకి. జీరో మినరల్ వాటర్ తాగడం వల్ల. సో కాబట్టి అవసరమైతేనే మీరు ఆర్ఓలు వాడాలి. ఎంత మీకు వాటర్ ఇప్పుడు 500 ఏదైతే చెప్తారు, మీకు ఏదైతే వాడటానికి వచ్చినప్పుడు వాళ్ళు మీకు ఎంత pH ఉండాలి, ఎంత TDS ఉండాలి అని. అంటే TDS 500 బిలో ఉండాలంటే వాడకూడదు, అబోవ్ ఉంటేనే అవసరమైతేనే వాడాలి. సో కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫాదర్కి ఇవ్వండి. అర్థమైందా? మీరు తెలుసుకున్నారు కదా ఇక్కడ. ఎప్పుడు వాడాలి ఆర్ఓస్? 500 TDS బిలో అబోవ్ ఉంటే వాడకూడదు. అర్థమైందా? అస్సలు వాడకూడదు. ఇట్ ఎఫెక్ట్ అవర్ హెల్త్ అనమాట. సో కాబట్టి ఇట్లా వాటర్ సోర్స్, మనకి వాటర్ని పొల్యూట్ చేస్తున్నాము. ఎలా పొల్యూట్ చేస్తున్నాం వాటర్ని? ఫ్యాక్టరీస్ నుంచి వచ్చే డ్రైనేజ్ అంతా అందులో వెళ్ళిపోతుంది. మనం వాడే ప్లాస్టిక్ని, మన హౌసెస్ నుంచి వచ్చే డ్రైనేజ్ అంతా వాటర్లోనే. అలా వాటర్ అంతా కూడా పొల్యూట్ అయిపోతుంది. సాయిల్ ఎలా పొల్యూట్ అవుతుంది? ప్లాస్టిక్ వల్ల పొల్యూట్ అవుతుంది. ఇంకా ఫార్మర్ యూజ్ చేసే కెమికల్స్ వల్ల పొల్యూట్ అవుతుంది. మనం ట్రీట్ చేయకుండా మనం మన రెసిడెన్షియల్ ఏరియా నుంచి వచ్చే డ్రైనేజ్ వాటర్ని మనం ట్రీట్ చేయకుండా సాయిల్లోకి వదిలేయడం వల్ల కూడా సాయిల్ పొల్యూట్ అవుతుంది. ఇలా సాయిల్ పొల్యూట్ అయిందంటే మనం తినే ఫుడ్లో కూడా పొల్యూషన్ ఉంటుంది. ఇట్స్ వెరీ హార్మ్ఫుల్ టు అవర్ హెల్త్. అర్థమవుతుందా? చివరికి సాయిల్ కూడా పొల్యూట్ అయిపోతుంది. సో అందుకే ఇప్పుడు అందరూ ఆర్గానిక్ ఫుడ్ తినాలి అని అంటున్నారు కదా. ఓకే, మనం కెమికల్స్ వేయకుండా ఉంచుతాము, కానీ ఫ్యాక్టరీస్ నుంచే వచ్చే ఏదైతే ఉంటుందో వేస్టేజ్ సాయిల్ పొల్యూట్ చేసినప్పుడు ఖచ్చితంగా మనకి ఎఫెక్ట్ ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా మీరు ఆలోచించాలి. ఇవన్నీ ఆలోచించినప్పుడు మీరు క్వశ్చన్ చేయడం మొదలు పెడతారు. అర్థమవుతుందా? మీకు ఎప్పుడైతే తెలిస్తేనే కదా మీరు క్వశ్చన్ చేస్తారు. మీకు ఏమైనా విషయాలు తెలిస్తేనే కదా మీ మామ్స్కి చెప్తారు, మీ ఫ్రెండ్స్కి చెప్తారు. అవునా కదా? ఫస్ట్ యూ హ్యావ్ టు నో అబౌట్ ఆల్ దీస్ థింగ్స్ అనమాట. అర్థమైందా? ఎయిర్ ఎలా పొల్యూట్ అవుతుంది? ఇప్పుడు చెప్పండి, ఎయిర్ మీకు తెలిసింది చెప్పండి. ఎయిర్ ఎలా పొల్యూట్ అవుతుంది? సారీ, వెహికల్స్. వెరీ వండర్ఫుల్. అండ్ ఫ్యాక్టరీస్. ఇంకా ఇప్పుడు సింపుల్ థింగ్ ఇంకొకటి చెప్పనా? మనము ఓకే, ఇవన్నీ కూడా మన యూసేజ్ కోసం ఫ్యాక్టరీస్ పెడుతున్నారు. ఓకే, సో వాళ్ళు దే ఆర్ నాట్ ఫాలోయింగ్ ద గవర్నమెంట్ నామ్స్. ఎనీవన్ మనం కూడా ఫాలో కావట్లేదు కదా అందరూ ఆల్మోస్ట్. ఎప్పుడైతే గవర్నమెంట్ ఏదైతే నామ్స్ పెట్టిందో అవి ఖచ్చితంగా ఫాలో అయినప్పుడు మనకి మ్యాక్స్ ఇది తగ్గిపోతుంది. కాబట్టి ఎవ్రీవన్ షుడ్ ఫాలో గవర్నమెంట్ నామ్స్ అనమాట. అలాగే ఇప్పుడు మనకి ఏదైతే ఇప్పుడు ఏం పాయింట్, సాయిల్ ఎలా, ఎయిర్ ఎలా పొల్యూట్ అవుతుంది అన్నారు? ఇంకోటి సింపుల్ థింగ్ ఏంటి అని అంటే, మనకు తెలియక మీరు ఏదైనా చిన్న ప్లాస్టిక్ని కాలుస్తారు కదా, చిన్నగా ప్లాస్టిక్ కాలుస్తారు, లేదంటే చెత్తను బయట కాలుస్తారు. దానివల్ల కూడా మనకి ఎయిర్ పొల్యూషన్ అయిపోతుంది. ఇట్ ఎఫెక్ట్స్ అవర్ హెల్త్ అనమాట. ఎప్పుడు కూడా దేన్ని బర్న్ చేయకూడదు. అర్థమవుతుందా? ఇప్పుడు ఏది ఉన్నా కానీ, బయట చెత్త ఉన్నా కానీ వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు తీసుకెళ్ళి వాళ్ళు అక్కడ డికంపోజ్ అయ్యే ప్లేస్ వేస్తారు. కాబట్టి దట్ ఈస్ నో ఇష్యూస్. బట్ అది కూడా కాల్చకూడదు. అది కూడా చాలా ఎఫెక్టివ్. సమ్ పీపుల్ ఆర్ నాట్ ఫాలోస్ ద గవర్నమెంట్ రూల్స్, ఈవెన్ దో ఇఫ్ దే ఆర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, బట్ దే వోంట్ ఫాలో ద సమ్ రూల్స్. సో కాబట్టి మీరు ఇప్పుడు వచ్చే జనరేషన్స్, మీరు ప్రతి ఒక్కటి ఎప్పుడైతే మీరు తెలుసుకుంటారో మీరు క్వశ్చన్ చేస్తారు. వాళ్ళు క్వశ్చన్ చేసినప్పుడు ఈవెన్ వాళ్ళందరూ కూడా చేంజ్ అయిపోతారు. కాబట్టి యూ మస్ట్ నో ఆల్ దీస్ థింగ్స్ అనమాట. అర్థమవుతుందా? ఎప్పుడు కూడా మనము వాటర్ని వేస్ట్గా వాడకూడదు. లిమిటెడ్ వాటరే ఉంది మనకి ఎర్త్ మీద. మిగతాదంతా సీ వాటర్ తాగలమా? తాగలేం కదా.
సో మనకున్నది డ్రింకింగ్ వాటర్ వచ్చేసి లిమిటెడ్ సోర్సే ఉంది. ఆ లిమిటెడ్ సోర్స్ని మనం చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. అన్నెసరిగా డ్రింకింగ్ వాటర్ ఏదైతే ఉందో దాన్ని వేస్ట్ చేయకూడదు. రివర్స్ ఏదైతే డ్రింకింగ్ రివర్స్ ఉన్నాయి కదా, రివర్స్ని పొల్యూట్ చేయకూడదు. ఎవరైనా చెత్త వేసినా కానీ తీసుకెళ్ళి మనం దూరంగా డస్ట్బిన్లో ఒక దగ్గర వేయాలి. ప్లాస్టిక్ అస్సలు వాడకూడదు వాటర్ సోర్స్ దగ్గర. అండ్ ఇవన్నీ కూడా మనం ఎప్పుడైతే మనం ప్రొటెక్ట్ చేసుకుంటామో, మన వాటర్ సోర్స్ లైక్ రివర్స్ని ఎప్పుడైతే ప్రొటెక్ట్ చేసుకుంటామో అవి చాలా బాగుంటాయి. అప్పుడు మనమే హెల్తీగా ఉంటాం, అవునా కదా? మనం ఒక్కళ్ళమే క్లీన్గా ఉంటే సరిపోదు కదా, మన సరౌండింగ్స్ కూడా క్లీన్గా ఉండాలి. నువ్వు మీ ఇంట్లో అన్ని నువ్వు ఫాలో అవుతున్నావు, కానీ మీ పక్కింటి వాళ్ళు, మీ ఎదురింటి వాళ్ళు దే ఆర్ నాట్ ఫాలోయింగ్ ప్రాపర్లీ. అప్పుడు ఏమవుతుంది? ప్లీజ్ వెల్కమ్